చెప్పిన వాళ్ళంతా ఇచ్చిన ప్రతి మాటను మడత పెట్టారు. అధికారం మాత్రం అనుభవిస్తున్నారు. వాళ్ళేమో ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, కానీ బిడ్డలకు మాత్రం, చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు. వాళ్ళేమో 10,000కు 12,000కు మన బిడ్డలు రోడ్ల మీద పని చేసుకుంటున్నారు. అడిగేనాదుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు మన రాష్ట్రంలో. ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కొట్లాడుతుంటే మమ్మల్ని కూడా గాయపరిచి మమ్మల్ని ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. ఇక జర్నలిస్టులు అడిగితే వాళ్ళని చితక బాదుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అంటున్నాం? ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, పెద్ద పెద్ద మాటలు మేము ఎన్నో వాగ్దానాలు నిలబెట్టుకుంటామని చెప్తున్నారు కదా, మరి ఏమైంది? రాజశేఖర రెడ్డి గారు మాట తప్పకుండా ఇచ్చిన మాట, ప్రతి మాట నిలబెట్టుకుంటే మరి ఆయన వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, ఈ దగా డిఎస్సి కాదు, మొత్తం 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగనన్న గారే స్వయంగా ఎలక్షన్లప్పుడు చెప్పిన మాట. ఆ 2,30,000 ఉద్యోగాలకు కూడా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, ఏపీపీఎస్సీ ద్వారా మీరు భర్తీ చేస్తామన్న ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అయింది అంటే బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాలేదు, రైతులు కనీసం నష్టపోతే నష్టపరిహారం ఇవ్వడం చేత కాలేదు, స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడడం చేత కాలేదు, మనది ఇది ఒక రాజధాని అని రాజధాని కట్టుకోవడం చేత కాలేదు, పోలవరం చేత కాలేదు, కనీసం మన విశాఖ స్టీల్ నైనా కాపాడుకునే ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవడం కూడా చేత కాలేదు, ఒక మెట్రో కూడా కనీసం చేత కాలేదు. ఈరోజు ఏం చేతనయింది అంటే జర్నలిస్టులను కొట్టడము, ప్రతిపక్షాలు పోరాటం చేస్తే ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళని అతి దారుణంగా అవమానించి, ఇదిగోండి గాయపరిచి మరీ పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం, ఇదే చేతనైంది సర్కార్కి. మరి మీకు ఎందుకు ఓట్లు వేయాలి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. నమ్మించి వంచన చేయడం కాదా ఇది అని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి రాకముందు మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అన్నారు. మరి ఇప్పుడు అధికారంలో మీరున్నారు, మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఎందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయటం లేదు? స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడటం లేదు? బీజేపీ ఏమో స్పెషల్ స్టేటస్ ఇవ్వము అని వాళ్ళు తేల్చి చెప్పినా కూడా వాళ్ళు ఏదో మనకు ఫేవర్ల మీద ఫేవర్లు చేస్తున్నట్టు బీజేపీకి ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? అటు జగన్మోహన్ రెడ్డి గారైనా అటు చంద్రబాబు గారైనా అసలు మాకు ఏం మేలు చేసింది బీజేపీ పార్టీ? 10 సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్క హామీ, 10 హామీలు ఉంటే ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగామా? మన కర్మ కాకపోతే అటు పాలక పక్షం ఇటు ప్రతిపక్షం ఇద్దరూ కలిపి బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు, బీజేపీ పార్టీకే సలాములు కొడుతున్నారు. కానీ బీజేపీ పార్టీ మనకు చేసింది ఏమిటి?